జై శ్రీమన్నారాయణ. కొంతమందికి ఇంటి స్థలాలుంటాయి, లేదా ఉత్త స్థలాలుంటాయి. ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక స్థలమో, ఇల్లు అమ్మకానికొస్తుంది. మమ్మల్ని కొనుక్కోమని అడుగుతున్నారు. మరి మేము కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా అని అంటుంటారు. మీ ఇంటికి తూర్పు, ఉత్తరాల వైపునటువంటి స్థలాలను కొనుక్కోవచ్చు. ఎప్పుడు? మీ ఇంటికి ఈశాన్య దిక్కు ఏదైతే ఉందో వాటిని తగ్గించకుండా మీ ఇంటి ఈశాన్య దిక్కుని పెంచే విధంగానో, సరిసమానంగానో ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోవాలి. ఇతర సందర్భాల్లో కొనుక్కోవడం చాలా ప్రమాదకరం. తర్వాత పడమర, దక్షిణ దిక్కుల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకూడదు. ఈ పడమర, దక్షిణం దిక్కులనేటువంటివి తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరం. ఒక్కొక్క దిక్కుని కలుపుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. తూర్పు దిక్కు వైపున కలుపుకుంటే గనక అధికారం వస్తుంది. ఆగ్నేయ దిక్కు వైపున కలుపుకుంటే గనక గుండె జబ్బులు రావడం, అట్లాగే స్త్రీ కారణంగా బంధనం, ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తాయి. దక్షిణం దిక్కును కలుపుకుంటే మహానటి సావిత్రి గారిలాగా మరి దురదృష్టవశాత్తు తొందరగానే స్వర్గస్థులు అవడం జరుగుతుంది. నైరుతి దిక్కును కలుపుకుంటే పెద్ద కొడుకు మరణం, లేదా చిన్న కొడుకు మరణం, హాస్పిటలైజ్ అవ్వటం, ఘోరమైన ఆపరేషన్సు, అలాగే అరెస్టు కావడాలు, హత్య కేసుల్లో వీటిల్లో కొన్ని హత్యలో ఇటువంటివి తప్పనిసరి చేయవలసి రావాల్సినటువంటి దురదృష్టకర పరిస్థితులు ఏర్పడతాయి. పడమర దిక్కును మనం చూసుకుంటే, పడమర దిక్కు వైపు కలుపుకుంటే వాళ్ళు పరువు ప్రతిష్టలు కోల్పోతారు, పదవులు కోల్పోతారు, జనం మొత్తంలో కూడా అన్పాపులర్ కావడం జరుగుతుంది. వాయువ్య దిక్కును కలుపుకుంటే గనక హై షుగర్ వ్యాధులు రావటం, ఈ పదవులు పోవడం, ఇంట్లో స్త్రీలు లేచిపోవడం, ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఉత్తరం వైపు దిక్కును గనక కలుపుకున్నట్లయితే సంపదలు పెరగడం, తర్వాత కీర్తి ప్రతిష్టలు పెరగడం, సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతాయి. ఎప్పుడు? ఈశాన్య దిక్కును ఉత్తర ఈశాన్యాన్ని పెంచే విధంగా ఉంటే. తర్వాత మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా మరి ఉత్తర ఈశాన్యాన్ని కలుపుకుంటే స్త్రీలు అద్భుతంగా అభివృద్ధి చెందుతారు. చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. మంచి చదువులు వస్తాయి, మంచి వివాహాలు జరుగుతాయి. తూర్పు ఈశాన్యాన్ని గనక కలుపుకున్నట్లయితే మగవాళ్ళకి మంచి పదవులు రావడం, కీర్తి ప్రతిష్టలు రావడం, విదేశీ యానం ఉండటం, మంచి కోడళ్ళు లభించటం, ఆయురారోగ్యాలు ఉండటం, ఆ ఇంటి ఇల్లాలు ముత్తైదుగా చక్కగా 75, 80, 90 ఏళ్ల వయసులో వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. ఆ వెళ్ళిపోయేది కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతారు. అందువల్ల అనుకూలమైనటువంటి దిక్కుల్నే కలుపుకోవాలి. అది కూడా అనుకూలమైన ఈశాన్యాన్ని పెంచే విధంగా ఉండేటువంటి స్థలాలను మాత్రమే కలుపుకోవాలి. ఏ స్థలాలను మాత్రం పడితే ఆ స్థలాలను మనం కొనకూడదు. మీరు నివసిస్తున్న ఇంటికి మరీ ఆనుకోకుండా 2 కిలోమీటర్ల దూరంలో ఏదైనా మంచి స్థలం చౌకగా వచ్చే పక్షంలో ఏ దిక్కు ఏ దిక్కులో ఉన్నా కూడా నిర్మోహమాటంగా కొనొచ్చు. 2 కిలోమీటర్ల లోపలైతే మాత్రం కొనవాకండి. ఈ సలహాలు, సూచనలు విన్నందుకు ధన్యవాదాలు. చక్కగా మీ బంధుమిత్రులందరికీ చూపించండి. ఈ వీడియోని 10 సార్లు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. కులమత, వర్ణ, వర్గ, లింగ విచక్షణ లేకుండా స్త్రీ పురుషులందరూ నేర్చుకోండి. విశేషించి చిన్నారి పిల్లలు, ఆడపడుచులు, చిటి చెల్లెళ్లకు ఈ యొక్క వీడియోని చూపించే ప్రయత్నం తప్పకుండా చేయండి. జై శ్రీమన్నారాయణ. Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.